బ్యాక్ టు న్యూస్. ఓకే, ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నాం నిన్న జరిగినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ గురించి మనం చూస్తాం. ఏపీలో జరిగినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహావిష్కరణ కార్యక్రమం గురించి అయితే మనం చూస్తే సుమారు దీంట్లో 125 అడుగుల ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం అయితే నిన్న ఘనంగా అట్టహాసంగా జరిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మరి దీనికి సంబంధించి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇంత అట్టహాసంగా జరిగించుకోవడం గల కారణం ఏమై ఉండొచ్చు? దాంతో పాటు ఏంటి అంటే ముందు రాజకీయాల్లో ఉన్నటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి కూలంకషమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ ఎనలిస్ట్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి. నమస్కారం సార్. నిన్న జరిగినటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమం గురించి అయితే మనం మొదటిగా డిస్కస్ చేస్తే, సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సో మరి ఇది రాబోయే ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ కూడా చాలా దగ్గర ఉన్నాయి. సో మరి ఈ టైంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం అయితే చేపట్టారు. మరి దీని గురించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో విగ్రహావిష్కరణ ఆల్రెడీ ఇంతకుముందు తెలంగాణలో జరిగింది, ఇతర రాష్ట్రాల్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యం కావచ్చు, ఒక స్ఫూర్తిగా ఒక రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూర్తిగా చేసుకోవడానికి వాళ్ళు ఇనాగ్రేషన్ చేసిన ఆంధ్రప్రదేశ్లో చేసిన ఇనాగ్రేషన్ ఇది ఒక కులహంకారానికి, వ్యవస్థల మీద పోరాటాన్ని ముఖ్యమంత్రి ప్రకటించడం. కాకపోతే అంబేద్కర్ విగ్రహం ఏంటంటే సమాజంలో కులరహిత సమాజ నిర్మాణానికి కావచ్చు, పెత్తందారికి సంబంధించినటువంటి వ్యవస్థల నిర్మూలనకు ఇవన్నీ ఒక స్ఫూర్తిదాయకంగా విగ్రహం ఉంటుంది. ఆ స్ఫూర్తితోటే పనిచేస్తాము అనే అంశాన్ని అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎలక్షన్లో ఉంటుందంటే ఎలక్షన్లో సహసిద్ధంగా చెప్పుకుంటారు, మేము అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రకంగా పెట్టాం, ఒక సామాజిక స్పృహతోటి చైతన్యం, ప్రతి ఒక్కరితో చైతన్యం కల్పించాలి, సమాజ స్థాపన, కుల రహిత కోసం మేము అన్ని కులాలను సమానంగా చూస్తున్నామని ఒక ఎలక్షన్లో అధికార పార్టీ ఎట్లా చెప్పుకుంటుంది ఆ అంశాన్ని. ఆ చెప్పుకోకుండా ఉండే అంశం ఏం కాదు, చెప్పుకుంటుంది. ఆ నేపథ్యంలో జనరల్గా నిర్మించడానికి కూడా పట్టినటువంటి సమయము ఇదంతా కూడా పట్టింది. నిర్మిస్తామని చెప్పారు, నిర్మించారు, ఇనాగ్రేషన్ కూడా చేయటం జరిగింది. అదే సందర్భంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్లో మేము వస్తే కూలగొడతామని కూడా మాట అన్నాడు. దుల్పల్లి నరేంద్ర గారు అన్నట్టు సోషల్ మీడియాలో వస్తున్నటువంటిది. అంటే విగ్రహాన్ని కూలగొడతా అంటే అదొక నెగిటివ్గా, కూలగొడితే అంత ఈజీగా కూలగొట్టి మేము మళ్ళీ పెడతాము అంటే, అధికారంలోకి వచ్చినాక చేస్తాము అంటే అది సరైనటువంటి చర్య కింద కాదు. విగ్రహాన్ని ముందు ఇన్ని రోజులు ఒక ప్రభుత్వం పెట్టినటువంటిది, ఒక అంత పెద్ద ఖర్చు పెట్టి ఒక ఇన్స్పైరింగ్ గా ఉన్నటువంటి వ్యక్తి విగ్రహాన్ని కూలగొడతాము అని చెప్పడం కూడా సరైనది కాదు. అదొక ఐకానిక్ గా ఉంటుంది, ఒక రాష్ట్రానికి గుర్తింపుగా మంచి ఒక ఇన్స్పైరింగ్ గా ఉండేటువంటి విగ్రహావిష్కరణను స్వాగతించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇది ఒక స్ఫూర్తిగా నిలిపే విధంగా చేస్తాము. దీన్ని ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటిది, అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కులరహిత సమాజం, సమాజం అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆ పార్టీకి సంబంధించిన సామాజిక యాత్ర కూడా చేస్తూ కనిపించడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి సీట్ల కేటాయింపులో కూడా మేము సామాజిక న్యాయం పాటిస్తాము. మేము ఎన్ని రోజులు ఒక ఇతర పార్టీ కేవలం ఓటు బ్యాంక్గా చూసింది, మేము నిజంగా అభివృద్ధి కోసము, వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నాం అనే అంశాన్ని మాత్రం చెప్పడం జరిగింది. ఎలక్షన్లో ఏ రకమైనటువంటి తీర్పు వస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. దృష్టిలో పెట్టుకొని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఏమంటారు నెగిటివ్గా కూడా ట్రోల్ చేస్తాం. ఏంటంటే కొన్ని పార్టీల సపోర్టు దీనివల్ల, అంటే విగ్రహావిష్కరణ వల్ల, అటు మాదిగ విషయానికి వస్తే కూడా ఈ జగన్కు సపోర్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అని కూడా, అంటే వాళ్ళని వెనకేసుకొని తీసుకోవడానికి కూడా, వాళ్ళ ఓట్ బ్యాంక్ కొట్టేయడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నటువంటి సందర్భం. ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ అది ఉపయోగించుకుంటారు. విగ్రహం పెట్టినంత మాత్రాన అందరు వేయాలని కూడా లేదు కదా ఓట్లు చెప్పేటువంటిది. అదొక ఇన్స్పైరింగ్గా ఉన్నాడు. రాజ్యాంగ నిర్మాతకు సంబంధించినటువంటి ఒక కులాన్ని అంటగట్టడం కూడా సరైనటువంటిది కాదు. అంబేద్కర్కి సంబంధించిన ఆయన ఒక కులానికి సంబంధించో చేసినటువంటి వ్యక్తి కాదు. మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని సమాజంలోని అన్ని కులాలకు సంబంధించినటువంటి కులరహిత సమాజం కోసం కొట్లాడినటువంటి వ్యవస్థ ఉండాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి అంబేద్కర్. కేవలం ఎస్సీలకే సంబంధించినటువంటి వ్యక్తిగా చూసి ఆ ఓట్ల కోసం అంబేద్కర్ని చూసినటువంటి వాళ్ళు ఓన్లీ ఎస్సీలే
ఓట్లేస్తారని కాదు. ఓకే. అంబేద్కర్ సంబంధించినటువంటి విగ్రహం అంబేద్కర్ అన్ని కులాలకు ఒక ఇన్స్పైరింగ్ గా ఉంటున్నటువంటి వ్యక్తిగానే చూడాలి తప్ప అంబేద్కర్ విగ్రహం పెట్టినంత ఎస్సీలే మొత్తం ఒకవైపు ఉంటారు, వాళ్ళ ఓట్ల కోసమే చేస్తారు అనేది దాన్ని ఆ రాజకీయ పార్టీ ఎవరైతే ఆరోపించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క చూపు, వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళకు సంబంధించినటువంటి విషయంగానే అదొక సంకుచితత్వం దీనికి ఎలాంటి సంబంధం లేదంటారు. ఉంటాయి, రాజకీయాలకు సంబంధం లేదు. అంబేద్కర్ని రాజకీయాలకు ఉపయోగించుకోరని కాదు, ప్రజలు తీసుకున్నారు, ప్రజలు ఏ రకంగా రియాక్షన్ అవుతారు, రాజకీయ పార్టీలు చెప్పుకుంటాయి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన మేము ఒక కులరహిత సమాజం కోసం ఒకళ్ళు అంటారు, ఒకళ్ళు కేవలం ఒక కులం కోసమే ఈ విగ్రహాన్ని పెట్టిరని కూడా ఆరోపణలు చేస్తున్నటువంటివి ఉంటాయి. ఈ ప్రజలు ఏ రకంగా తీసుకోవాలి, ఏ పార్టీ రాజకీయం ఆ పార్టీ చేస్తుంటది ఈ విగ్రహం మీద. అల్టిమేట్ గా ఎన్నికల్లో ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పిస్తారు, ప్రజలు కేవలం ఇది ఒక అంశమే ఎలక్షన్ లో ప్రభావితం చూపది, ఒక్క అంశంతోటే ఎలక్షన్ జరగదు, అన్ని రకాల అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమం, యాటిట్యూడ్ అన్ని ప్రభావిత అంశాలుగా ఉంటాయి. ఇది ఇంకో అందులో ఇది కూడా ఒక అంశం కింద ఉంటుంది తప్ప ఇదే అంశం ఎలక్షన్ లో ప్రభావితం అయ్యే అవకాశం లేదు. కాకపోతే చెప్పుకుంటారు ఏ పార్టీ ఆ పార్టీ మేము ఇది పెట్టినాము, మేము ఒక ఇన్స్పైరింగ్ గా చేయటం కోసం పెట్టినామని, వీళ్ళు ఒక కులం కోసమే పెట్టినని ఇతర పార్టీ వాళ్ళు, ఇవన్నీ ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగేటువంటి చర్చ విధంగానే ఉంటది. అది ఎలక్షన్ వరకు అలాంటి చర్చ జరుగుతుంది. ప్లస్ అయ్యే అవకాశం ఏమన్నా అనిపిస్తుంది అంటే మీన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం గురించి మాత్రం మనం మాట్లాడితే ఇప్పుడు జగన్కి రాబోయే ఎలక్షన్స్లో ప్లస్ అయ్యి అంటే ఓటు బ్యాంక్ శాతం పెరిగే అవకాశాన్ని కనిపిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని. విగ్రహావిష్కరణ ఒక పాజిటివ్ అంశం. విగ్రహావిష్కరణ అనేది ఇంత పెద్ద విగ్రహం పెట్టి ఒక ఇన్స్పైరింగ్ గా ఉండడం అనేది అదొక పాజిటివ్ అంశము. ప్లస్ విజయవాడ అమరావతిలో ఉన్నటువంటి అదొక పెద్ద చూడడానికి కూడా ఒక బాగా కనిపించే అటువంటి అంశం ఉంటుంది. అదొక పాజిటివ్ అంశంగానే ఉంటుంది. జగన్ కి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి విగ్రహావిష్కరణ అనేది ఇంత పెద్ద విగ్రహావిష్కరణ ఆ పార్టీకి ఒక ప్లస్ పాయింట్ గానే ఉంటుంది తప్ప మైనస్ అయ్యే అవకాశం అయితే లేదు ఇందులో నుంచి. సో మరి చాలా వరకు అయితే ప్రతిపక్షాలు అయితే చెప్తా ఉన్నాయి. సో మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది కూడా రాజకీయాలకు మలుచుకోవడానికి ఉద్దేశంతో ఈ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం చేశారు అని కూడా ప్రతిపక్షాలు అయితే చాలా వరకు చేస్తూ ఉన్నాయి. మరి దీన్ని రాజకీయ కోణంగా చూస్తేనేమో ఇది అందరి వాడు కాబట్టి కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి పర్సన్ కాబట్టి దీన్ని ఏ విధంగా చూడొద్దు, ఒకే వేలో చూడాలి, నార్మల్గా ఆవిష్కరించారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంతే కదండి? అంతే. ఇప్పుడు రాజకీయంగా ఉపయోగించుకుంటారు పార్టీలు. మేము ఆవిష్కరించినాం కాబట్టి రాజకీయంగా మేము పేదల అభివృద్ధికి, సమాజ అభివృద్ధి కోసం అని ఒక పార్టీ చెప్తుంది, ఇంకో పార్టీ ఓటు బ్యాంక్ కోసమే చేసిరు అనేది ఏ రకంగా చెప్పినా ప్రజలు రిసీవ్ చేసుకునేది. కాకపోతే విగ్రహం అనేది ఒక పాజిటివ్ అంశం. ఓకే, ఒక పాజిటివ్ అంశంగానే ప్రజలు తీసుకుంటారు. నెగిటివ్ తీసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. అది కూడా పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అంశం లేదు. అది 2-3 రోజులు చర్చ, టీవీలో చర్చ, మీడియాలో చర్చ 2-3 రోజులు జరుగుతుంది. తర్వాత మిగతా అంశాలు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసరికి మిగతా అన్ని అంశాలు ఎన్నికల ప్రచారంలోకి నడుస్తాయి. ఓకే, రైట్. మరొక అంశం చూసామండి, దిశ పేపర్లో వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశంలో ఒక అంశం చూస్తే, కూల్చడం ఒక సవాల్, మేడిగడ్డలో కుంగినటువంటి పిల్లర్లను తొలగించేందుకు 3 నెలలు పట్టే ఛాన్స్, బ్లాస్టింగ్స్ చేస్తే బ్యారేజ్కి ముప్పు, డైమండ్ కటింగ్ చేయాలని ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు ముంబై నుంచి మెషిన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలన్న NDSA డారర్ సర్వే చేపట్టిన ప్రైవేట్ ఏజెన్సీ అనేటువంటి ఒక అంశం అయితే ఇక్కడ చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి ఎన్నో లక్షలు పెట్టి ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ని అయితే నిర్మించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీన్ని కుంగిపోవడం ఈ లోపము కట్టినటువంటి ఇంజనీర్ల లోపం అంటారా, లేకపోతే దీనికి సంబంధించి సరే ఏదో నామకే వాస్తిగా కట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కాదు, ఎందుకంటే లక్షల కోట్లు పెట్టి కట్టినటువంటి పరిస్థితి. సో మరి ముందు చూపు లేకుండా కట్టినటువంటి సిచ్యువేషన్గా చూద్దామంటారా, లేకపోతే ఈ కుంగుబాటు గల ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక్క బ్యారేజ్తో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరం అనేది 3 బ్యారేజీలు, కొన్ని 100,000 కిలోమీటర్ల సాధారణ లైన్లు, టన్నెల్స్, విద్యుత్ లైన్లు అనేక ఉన్నటువంటి ప్రాజెక్టు. దానికి ఇప్పటి వరకు 95,000 కోట్ల రూపాయలు అంతా కలిసి ఖర్చు చేసినటువంటి అంశం. అందులో మేడిగడ్డ అనే అది ఒక బ్యారేజ్. ఈ బ్యారేజ్కి మొత్తం అయినటువంటి
మొత్తం ఖర్చు అయినటువంటిది నిర్మాణానికి అయినటువంటిది 7,000 కోట్లు 8,000 కోట్లు అయినటువంటిది మొత్తం ఈ ఒక 2 కిలోమీటర్ నిర్మాణానికి. అందులో ఒక 3 పిల్లర్లు కుంగడం. ఈ నిర్మాణ సమయంలో నిర్మించిన తర్వాత కొన్ని మెయింటెనెన్స్లు అవి ఇవి చేయకపోయేటువంటి దాంట్లో ఇట్లాంటి ప్రాజెక్టుల నిర్మాణాలు సాధారణంగా జరిగినాయి. మనం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు అదే జరిగింది. అంతకుముందు ధవళేశ్వరంలో కానీ ప్రకాశం బ్యారేజ్లో కానీ ఉన్నటువంటి నారాయణపూర్ దానికి సంబంధించినటువంటి జరుగుతుంటాయి. ఇట్లాంటి పొరపాట్లు ఏంటంటే అనేక ప్రాజెక్టులు జరుగుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి 3 పిల్లర్లు కుంగినటువంటి కనిపిస్తున్నాయి. పిల్లర్లను తీసి మళ్ళీ కొత్తగా నిర్మించుకున్నది. దానికి అయ్యే ఖర్చు అటువంటిది ఎంత అవుతుంది? 300 కోట్ల అయిద్దా ఇది? ప్లస్ ఇది గ్యారంటీలో ఉన్నది. ఎల్ఎన్టీ చేసినటువంటి కంపెనీ కూడా ఇది ప్రైవేట్ ఏజెన్సీ చేసింది. ఒక పేరున్నటువంటి దేశంలోనే అత్యంత నాణ్యతతో కూడిన ఎల్ఎన్టీ కంపెనీ చేసినటువంటి సంస్థ. గ్యారంటీ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయాలి? వచ్చినటువంటి దీన్ని ఆ కంపెనీతో చర్చలు జరిపి ఇమీడియట్ గా ఆ పని చేసే విధంగా చేయాలి. చేస్తే నీకు ఏమంటే ఇప్పుడు యాసంకి కావాల్సినటువంటి నీళ్లు అందించే అవకాశం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా దాన్ని డిలే చేసి ఇవన్నీ దాన్ని చేయాలంటే కూడా చెప్పినటువంటి డైమండ్ కటింగ్ ఏంటంటే లాస్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్. దానికి కావాల్సిన ఇమీడియట్ గా చేసి అవి రాజకీయం చేయకుండా గవర్నమెంట్ అయినా ఇంకెవరైనా దాన్ని ఇమీడియట్ గా రిపేర్ అన్నట్టు రకమైనటువంటి రిపేర్లు వస్తాయి. రిపేర్లు రావని కాదు, రిపేర్లు ఉన్నటువంటి దాన్ని ఇమీడియట్ గా చేసి రైతాంగానికి నీళ్లు అందించి. ఎందుకంటే యాసంగి నీళ్ళు అప్పటికే ఇప్పుడు అందరు లేనటువంటి సిచ్యువేషన్. కొండపోచమ్మ సాగర్ నింపాలి, రంగనాయక సాగర్ నింపాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకొని నీళ్లు నింపాల్సినటువంటి ఎకరాలకు నీళ్లు అందించే స్టెబిలైజేషన్ చేస్తున్నటువంటి దాదాపు 18 లక్షల ఎకరాల స్టెబిలైజేషన్, ఇంకా కొత్త ఆయకట్టు 19 లక్షలకు సంబంధించి కొత్త ఆయకట్టుకు సంబంధించిన అంటే ఆయకట్టుకు కావాల్సిన కాలువలు తవ్వితే కొత్త ఆయకట్టు వచ్చేసే అటువంటి అవకాశం. ఇటువంటి జరిగినటువంటి నేపథ్యంలో ఈ బ్యారేజీకి సంబంధించిన కుంగిన పిల్లలను ఇమీడియట్ గా తీసేటువంటి ఏర్పాట్లు అదే పేల్చలేదు కాబట్టి డైమండ్ కటింగ్ ద్వారా చేస్తాము, ప్రైవేట్ ఏజెన్సీ వచ్చి చేస్తుంది ఇదంతా అనేది. అది ఎంత తొందరగా చేస్తే అంత ప్రజలకు ఉపయోగపడుతుంది, రైతాంగానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఉద్దేశంలో డిలే చేస్తే మాత్రం రైతాంగానికి వ్యవసాయ ప్రొడక్షనే కాదు, ఈ నీళ్ళ వల్ల ఒక్క వ్యవసాయానికి ఉపయోగం కాదు, మత్స్య రంగం కావచ్చు, పారిశ్రామిక రంగానికి, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ అన్నిటికీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదో రాజకీయంగా ఇతరు నెట్టేసి దీన్ని మూసేసే ఆలోచన, దీన్ని ఆపరేషన్ లేకుండా చేసే ఆలోచన చేయడం మాత్రం సరైనది కాదు. ఎందుకంటే కాళేశ్వరం అనేది వాస్తవానికి తెలంగాణకు ఒక ప్రాణప్రదం లాంటి ప్రాజెక్ట్ అనుకోవచ్చు. ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినాడు మనం ఎన్నో సంవత్సరాలు అయితే తప్ప నాగార్జున సాగర్ ఒక 20 ఏళ్ళు పట్టింది కట్టి పూర్తయితానికి. ఇది కట్టిర్రు, వచ్చింది, రిపేర్లు వస్తే చేయాలి, వస్తాయి. ఇంత పెద్ద ఉన్నప్పుడు ఈ బ్యారేజ్ ఒకటే 1,00,000 కోట్లు కాలే, 3 బ్యారేజీలు. ఓన్లీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఏంది, దీనికి ఓన్లీ దీనికి మాత్రమే 1,00,000 కోట్లు ఖర్చు అయింది. 1,00,000 కోట్లు అని కూడా అది అర్థం అనుకోవడం ఉంటుంది. 1,00,000 కోట్లు అనేది ఎంత 95,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికి దీని మీద. 95,000 కోట్లు ఖర్చు పెట్టిన దాంట్లో ఇది ఒక్క బ్యారేజీలో వచ్చినటువంటి ఇబ్బంది. 3 బ్యారేజీలు, 1000 కిలోమీటర్ల లైన్లు, 203 కిలోమీటర్ల టన్నెల్స్, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి 1000 కిలోమీటర్ల ఎలక్ట్రిసిటీ లైన్స్, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం అవుతుంది. ఇది ఒక్కదాన్ని చూసుకొని మొత్తం అయిపోయింది. దీనికి ఒక్కదానికి దీనికి పెట్టినటువంటిది 7,000 కోట్లు 8,000 కోట్లు ఒక బ్యారేజీకి పెట్టింది. ఇప్పుడు ఒక రిపేర్ వస్తే 300-400 కోట్ల రిపేర్ వచ్చేట్టు ఈ కుంగినటువంటి డైమండ్ కటింగ్ వల్ల టైం పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ 3 పిల్లలు తీసారు. బ్లాస్టింగ్ చేసి తీస్తే తొందరగా అవుతుంది, కాకపోతే బ్లాస్టింగ్ చేయలేనట్టు. ఎందుకంటే మిగతాయి కూడా మళ్ళీ షేక్ అవుతాయి అని ఇంజనీర్లు చెప్తున్నటువంటి నేపథ్యంలో దాని డైమండ్ కటింగ్ చేస్తానికే టైం పడుతుంది. దానికి ఆ టైం అది ఇప్పటికే స్టార్ట్ చేసినట్టయితే ఈ సమ్మర్ లో మొత్తం ఫినిష్ చేసి మళ్ళీ వెంటనే నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుండే. ఇంకా డైమండ్ కటింగ్ సంబంధించినటువంటి చేసి విమర్శలు చేయడానికే టైం ఎక్కువ తీసుకున్నారు తప్ప ఇట్లాంటిది ముందే చేస్తే ఇంకా బాగుండేది. ఈ డైమండ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఎంత టైం పడుతుంది, లోపల ఇంకేం జరిగింది, ఇవన్నీ చేసేసి చేస్తే త్వరగా అయితే రైతాంగానికి ఉపయోగపడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ యొక్క వాల్యుబుల్ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV.